Hi viewers, welcome to our channel Sravani's Biological World. Please do subscribe Sravani's Biological World. Don't forget to subscribe my channel. Today's our topic is Sidgwik theory. What? Sidgwik theory. వాట్ ఈస్ సిద్విక్ థియరీ? అసలు సిద్విక్ థియరీ అని నేమ్ ఎలా వచ్చింది? సిద్విక్ ఇన్వైట్ చేశాడు కాబట్టి ఈ థియరీని సిద్విక్ థియరీ అంటాం. సో వాట్ ఈస్ సిద్విక్ థియరీ? అసలు సిద్విక్ థియరీ అంటే ఏంటి? ద థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద ఆటమ్ స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్. అంటే ఇప్పుడు ఒక కాంప్లెక్స్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ CONH3 6Cl3, ఇదొక కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీని చెప్తుంది. దేనివల్ల చెప్తుంది మరి? ఈ యొక్క స్టెబిలిటీ ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ నేమే ఈఏఎన్ని యూజ్ చేసి ఈ మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీని చెప్పే దాన్నే సిద్విక్ థియరీ అంటాం. ఓకే, ఇన్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఈజ్ ఈక్వల్స్ టు ద అటామిక్ నెంబర్. ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్ని అటామిక్ నెంబర్కి ఈక్వల్గా చేసేదే ఈ సిద్విక్ థియరీ. ఇది స్టెబుల్గా ఉండాలి. 36 ఎలా దీని యొక్క నెంబరు, సెంట్రల్ మెటల్ నెంబర్ అండ్ అటామిక్ నెంబర్ కూడా సేమ్ ఉన్నట్టయితే ఆ మాలిక్యూల్ స్టెబుల్ అని చెప్తుంది ఈ సిద్విక్ థియరీ. అర్థమైందా? The theory explains about the stability of the complexes by using effective atomic number in presence by atomic number. ఓకే, అర్థమైందా? సో అలా నెక్స్ట్ మనం మరి దీనికి ఒక ఫార్ములా ఉంది ఈఏఎన్కి. ఏం ఫార్ములా? ఈఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు Z మైనస్ X ప్లస్ 2Y. అంటే ఇక్కడ Z అంటే ఏంటి? అటామిక్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్. చెప్పాను కదా, సెంట్రల్ మెటల్ ఆటమ్ నుంచి ఉన్న అటామిక్ నెంబర్ అనేది ఈక్వల్గా ఉండేలా చేస్తుంది ఈ రూల్ అని. సో ఇక్కడ ఏంటిది? Z అంటే సెంట్రల్ మెటల్ అటామిక్ నెంబర్. వాట్ ఈస్ X? ఆక్సిడేషన్ స్టేట్. ఆ మాలిక్యూల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్. వాట్ ఈస్ Y? ఇట్ ఈస్ ద లైగాండ్ ఆర్ కోఆర్డినేషన్ నెంబర్. వాట్ ఈస్ Y? 2 నెంబర్ ఆఫ్ లైగెండ్స్. ఏం తీసుకున్నా 2తోనే ఇంటూ చేయాలన్నమాట. 2 నెంబర్ ఆఫ్ లైగెండ్స్. నౌ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఎగ్జాంపుల్ని తీసుకొని దాన్ని ఈఏఎన్ ఏంటో కనుక్కుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ వచ్చేసి CONH3 6 మనం వెర్నర్స్ థియరీలో కూడా ఇదే ఎగ్జాంపుల్తో చేసాము. ఇప్పుడు సిద్విక్ థియరీ కూడా ఇదే చేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఫార్ములా ప్రకారం Z అంటే ఏంటి? సెంట్రల్ మెటల్ అటామిక్ నెంబర్. సెంట్రల్ మెటల్ అటామిక్ నెంబర్ ఎంత? సోడియంది 27 మైనస్ X అంటే ఆక్సిడేషన్ స్టేట్. మనకి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి 3. మనకి 3 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి కొన్నిటివి మనం గుర్తుంచుకోవాలి. అన్నిటికీ చేయాలంటే వీలు కాదు. సో కొన్నిటి బై హార్ట్ చేసి ఉంచుకోండి. ప్లస్కి ప్లస్, 2కి 2. ఇక్కడ నెంబర్ ఆఫ్ లైగన్స్ ఎన్ని ఉన్నాయి? 6. అంతే. ఇప్పుడు దీని ఈఎన్ ఎంత? 27 మైనస్ 3 ఈజ్ 24 ప్లస్ 12 ఎంత? 36. సో హియర్ స్టేబుల్ కాంపౌండ్. ఓకే, ఇట్ ఈజ్ అబౌట్ ఈఏఎన్ రూల్. ఇలాగే డెఫినేషన్ రాసేసి ఫార్ములా రాసేసి ఇలా ఎగ్జాంపుల్స్ చేస్తే సరిపోతుంది. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం చూద్దాం? NiCO4ది చూద్దాం. ఇక్కడ
సెంట్రల్ మెటల్ ఆటమ్ నెంబర్ ఎంత 28 మైనస్ 0 ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 లైగండ్స్ కాబట్టి 2 లైగండ్ 4కి 4 28 minus 0 is as it is 28 plus 8కి 8 what is this 36 స్టేబుల్. సో ఇప్పుడు మనం అన్స్టేబుల్గా ఉన్న ఒక మాలిక్యూల్ని మనం ఏం చేద్దాం, ఏఎన్ ఎంతనో కనుక్కుందాం అన్స్టేబుల్గా ఉన్నదాన్ని. ఓకే, ఏం చూద్దాం, FeCN6 దీన్ని మనం తీసుకున్నట్టయితే సైనైడ్ నెంబర్ ఎంత 26 మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ 3 ప్లస్ 2 కార్బన్ 6. నవ్వు దీన్ని చేసినట్టయితే 26 మైనస్ 3 ఈజ్ 23 ప్లస్ 12 వాట్ 35. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ అన్స్టేబుల్. సో కొన్ని స్టేబుల్ కాంపౌండ్స్ ఉంటాయి, కొన్ని అన్స్టేబుల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఎగ్జామ్లో 2 అన్స్టేబుల్ కాంపౌండ్స్ 2 స్టేబుల్ కాంపౌండ్స్ చేసేస్తే సిద్విక్స్ థియరీ ఈస్ completed. Thank you to all. I hope all are understood my topic. Thank you to all.